పలు పాఠశాలలకు వరుసగా బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. అయితే పాఠశాలలను ఎవరు టార్గెట్ చేస్తున్నారు, వారి ఉద్దేశం ఏంటనేది మాత్రం తెలియడం లేదు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఢిల్లీలోని పలు పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు రావడం ఆందోళనలను పెంచుతోంది. ఢిల్లీలోని పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నదెవరు? ఈ బెదిరింపుల వెనుక ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందా, లేక మరేదైనా కుట్ర దాగి ఉందా? ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. దేశ రాజధానిలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఈ నెల 13న తెల్లవారుజామున ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్ సహా 6 పాఠశాలలకు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఆయా పాఠశాలల యాజమాన్యాలు వెంటనే ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అగ్నిమాపక సిబ్బంది బాంబు స్క్వాడ్లతో కలిసి ఆయా పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు. ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే బాంబు బెదిరింపు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై పోలీసులు దృష్టి సారించారు. ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం వారంలో ఇది రెండోసారి. డిసెంబర్ 9న కూడా 40కి పైగా స్కూళ్లకు ఈ తరహా బెదిరింపులొచ్చాయి. పాఠశాల ఆవరణలో పేలుడు పదార్థాలను అమర్చామని, వాటిని పేల్చకుండా ఉండాలంటే $30,000 ఇవ్వాలని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులొచ్చాయి. అయితే ఎక్కడా కూడా పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఈ బెదిరింపుల వెనక ఎవరున్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏడాది ప్రారంభం నుంచి ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో పాఠశాలలకు పలుమార్లు బాంబు బెదిరింపులొచ్చాయి. ఇక అక్టోబర్లో ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని ఓ సిఆర్పీఎఫ్ స్కూల్ బయట బాంబు పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీలోని పాఠశాలలకు తరచుగా బాంబు బెదిరింపులు రావడం పోలీసులకు సవాల్గా మారింది. అయితే ఈ తరహా బెదిరింపుల వెనక ఎవరున్నారన్నది మాత్రం తెలియడం లేదు. కేవలం పాఠశాలలనే లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపుల మెయిల్స్ రావడానికి గల కారణమేంటి? దీని వెనుక మరేదైనా కుట్ర దాగి ఉందా అనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. వరుస బాంబు బెదిరింపుల ఘటనలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు పాఠశాలల యాజమాన్యాలు సైతం ఆందోళనకు గురవుతున్నాయి. ఈ బెదిరింపులను పోలీసులు సైతం సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలోని పలు పాఠశాలలకు కేవలం వారం రోజుల వ్యవధిలోనే 2 సార్లు బెదిరింపులు రావడంతో ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఈ నెల 9న బాంబు బెదిరింపులకు పాల్పడిన దుండగులు డబ్బు డిమాండ్ చేశారు. అయితే ఎక్కడా కూడా పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. తాజాగా మరోసారి బెదిరింపులొచ్చాయి. అసలు ఈ బెదిరింపుల వెనక ఉగ్రవాదులు ఉన్నారా, లేక ఇది ఆకతాయిల పనా అని తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అయితే ఈ బెదిరింపులకు పాల్పడుతున్నది ఎవరైనా సరే, వారి వల్ల పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దేశ రాజధానిలోనే ఈ తరహాలో బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నారంటే వీటి వెనక బలమైన శక్తులు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో దేశంలోకి ఉగ్రవాదుల చొరబాటు, గ్యాంగ్స్టర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయనే ఆరోపణలున్నాయి. పొరుగు దేశాలకు చెందిన వారు ఏమైనా భారత్పై కుట్రలకు పాల్పడుతున్నారా అనే అనుమానాలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా దేశ రాజధానిలో ప్రజలకు భద్రత కల్పించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. ఢిల్లీలో బెదిరింపులకు పాల్పడే వారిని పట్టుకుని కఠిన శిక్షలు విధించడం మాత్రమే కాదు, ఈ తరహా బెదిరింపులు మళ్లీ రిపీట్ కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. దేశ రాజధానిలోని పాఠశాలలకు వరుసగా బాంబు బెదిరింపుల వెనుక ఎవరి హస్తం ఉన్నప్పటికీ వారిని పట్టుకుని ఈ తరహా బెదిరింపులు మళ్లీ రిపీట్ కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.